బంగారం. ఓజీ నా దుంప తిప్పేస్తున్నారు. మాట్లాడడం దాని గురించి వేరే మాట. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. 3 సినిమాలు ఉన్నాయి. కాదే మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం. ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం, నాకు ముఖ్యం మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కోసం ఇలా ఉండిపోయాను. అందుకని ప్రత్యేకించి గేమ్ చేంజర్ని బాగా చూడండి. ఎందుకంటే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గత ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు. ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే. సినిమా అనేది 10 మందికి తెలియచేయాలి. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు 3 సంవత్సరాలు తీశారు సినిమా. 3 సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక 10 రోజులు. బడ్జెట్లు ఎక్కువైపోయినాయి. అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా. అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం. నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని. నేను ఒకటే చెప్పాను, ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా. ఎవరికైనా దెబ్బలు తగులితే ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది. దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు, ఆంజనేయ స్వామి మాలంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు అంటున్నాను, పర్లేదు కదా. ఎందుకంటే